బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ విద్యానికేతన్లో ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో మంచు మనోజ్ దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఆందోళనల గురించి తెలుసుకున్నానని అవి తనను బాధించాయన్నారు. తమ తండ్రి ఛాన్సలర్ మోహన్ బాబు విద్యార్థులు రాయలసీమ సమాజ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తారన్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులు ఏఏఎస్ఎఫ్కి తన పూర్తి మద్దతిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో పరిస్థితిని అంచనా వేసేందుకు తాను ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ని సంప్రదించానని, ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు మనోజ్ తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే మెయిల్ చేయాలని, వాటిని వ్యక్తిగతంగా మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇచ్చిన వర్సిటీలోని మేనేజ్మెంట్ అదనంగా 22,000 వసూలు చేస్తుందని ఆరోపించారు ఏఎస్ఎఫ్ నాయకులు. అటువంటి విద్యార్థులందరికీ కూడా కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఏ ఇంజనీరింగ్ కాలేజీకైనా కూడా ఫీజు చెల్లిస్తుంది. అదే పద్ధతుల్లో డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో కూడా 35% సీట్లని కన్వీనర్ కోటాల్లో ఈరోజు గవర్నమెంట్ కేటాయించింది. అటువంటి విద్యార్థులకి 70,000 రూపాయల ఫీజుని ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అక్కడ మేనేజ్మెంట్ మాత్రం 70,000 రూపాయలతో పాటు అదనంగా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి ప్రతి ఏటా 22,000 రూపాయలు ఈరోజు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ ఉండేది. మరి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు అడిగిన తర్వాత ఏంటి ఈ ఫీజు మేము ఎందుకు కట్టాలి, ప్రభుత్వం 70,000 కదా చెప్పిందని చెప్తే వారి మీద ఏదో రకంగా హెచ్ఓడీల దగ్గర నుంచి కానివ్వండి, వారి దగ్గర ఒత్తిడి తీసుకురావడం, అటెండెన్స్ లేకపోతే వాళ్ళని డిబార్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లతో ఈరోజు కొట్టేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చూస్తున్నాం. అదే ఒక కన్వీనర్ కోటాలో సీట్లు రానటువంటి విద్యార్థుల దగ్గర అయితే 3 వంతులుగా ఫీజులు వసూలు చేసుకొని ప్రభుత్వం చెప్తా అంటే ఈరోజు 2,10,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క ఇంజనీరింగ్ సీటు. అంటే 3 ఇంతలు ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో అంటే. కానీ ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్ల పేరుతో ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో సిఎస్సి సీట్ కానీ, ఈసీ కానీ, ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీట్ తీసుకున్నా కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. రానా, చెప్పండి, మరి మోహన్ బాబు యూనివర్సిటీలో వివాదం తలెత్తింది ఫీజుల రియంబర్స్మెంట్ గురించి. మరి ఈ అధిక ఫీజులు అనే విషయం అనేది దీనికి సంబంధించి కూడా మంచు మనోజ్ అనేది ట్వీట్ చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత 3 రోజుల నుంచి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ పైన అనేక ఫిర్యాదులు వస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ప్రతిరోజు వెళ్ళి అక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాల్లో ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవరైనా ఒక సీట్ కోసం వెళితే ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశించినటువంటి కోటా కింద దాదాపు కొన్ని చోట్ల మేనేజ్మెంట్ కోటాలో 2 లక్షలు ఉంది, కానీ ఇక్కడ మాత్రం దాదాపు 4 లక్షల దాకా కూడా వాళ్ళు వసూలు చేస్తున్నారు. దానితో పాటు అదనంగా కొంతమంది డే స్కాలర్స్ ఉంటారు, వాళ్ళు ఇంటి నుంచి కూడా కాలేజీలకు వెళ్తుంటారు, వాళ్ళ దగ్గర కూడా మెస్ ఫీజు వసూలు చేస్తున్నారు. పైగా ఇక్కడ ఫుడ్ తినాలనేది కూడా వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. ఇది ఇలా అయితే దాదాపు సంవత్సరానికి ఒక్కొక్క స్టూడెంట్ నుంచి 20,000 వరకు కూడా అదనంగా కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో రంగంపేట ఏరియాలో, ఆ ఏరియాలో మొత్తం కూడా మెన్స్ హాస్టల్స్ కానీ ఉమెన్స్ హాస్టల్స్ కానీ మొత్తం కూడా మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరులు, వారికి సంబంధించినటువంటి సన్నిహితులు మాత్రమే వారు నిర్వహిస్తున్నారు. ఇట్లా బయట వాళ్ళే సంపాదిస్తున్నారు, లోపల మాత్రం అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్నా కూడా పైగా ఒకప్పట్లో కొన్ని కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి ఏకంగా మోహన్ బాబు వచ్చి రోడ్డు మీద వచ్చి ధర్నా చేశాడు. ఇప్పుడు మాత్రం పిల్లల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గత కొంతకాలంగా మోహన్ బాబుకి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నటువంటి మంచు మనోజ్ ఎవరైతున్నారో మనోజ్ ఏదైతే ఏకంగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో మొత్తం సర్వం కూడా చూసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు. ఎందుకంటే అక్కడ ఏం జరిగినా కూడా మొత్తం అతని ఆధీనంలోనే ఉంటుంది. గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మంచు మనోజ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా తలదూర్చడం లేదు, అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా లేదు. ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన స్పందించి ఏకంగా ఒక మెయిల్ ఐడిని కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఇక మీదట ఏమన్నా జరిగినా లేకపోతే ఇంకా గతంలో జరిగినటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదులు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక మెయిల్ ఐడిని కూడా ఆయన దీంట్లో ప్రస్తావించడం జరిగింది. mm.mbu049@gmail.com అంటూ కూడా ఒక మెయిల్ ఐడిని ఆయన దీంట్లో ట్వీట్లో రాయడం జరిగింది. దాంతోపాటు రాయలసీమ
కమ్యూనిటీకి చెందినటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ హక్కులకి నేను నిలబడి ఉంటాను. పైగా గత 3 రోజుల నుంచి ఎవరైతే విద్యార్థి సంఘాలు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు కాబట్టి వారికే నా మద్దతు అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో దీంతో అసలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ కానీ మంచు ఎవరైతే లక్ష్మి కానీ వాళ్ళందరూ కూడా కలిసి ఉంటున్నారు. మంచు లక్ష్మి అయితే ఏకంగా బాంబేలో ఉంటుంది, మనోజ్ మాత్రం ఇక్కడే ఉన్నాడు. విష్ణు మాత్రం ఈ వ్యాపారాలు అలాగే యూనివర్సిటీ వ్యవహారాలతో కూడా చూసుకుంటారు. పైగా గత కొన్నేళ్ల నుంచి కూడా విష్ణుకి మనోజ్ మధ్య కూడా కొంచెం తగాదాలు ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా విష్ణు మొత్తం చూస్తుంటే ఈ యూనివర్సిటీ గురించి ఇప్పుడు మనోజ్ ఈ ట్వీట్ చేయడము, పైగా ఈ ఫిర్యాదులన్నీ కూడా మీరు పంపించేటువంటి ఫిర్యాదులన్నీ కూడా మోహన్ బాబు ఏదైతే ఈ మొత్తం ఎంటైర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతున్నారో ఫౌండర్ కమ్ చైర్మన్ మోహన్ బాబు దృష్టికి నేను తీసుకెళ్తాను, మా ఫాదర్తో అన్ని విషయాలు కూడా నేను చర్చిస్తాను, మీరు అధైర్యపడద్దండి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ కాలేజీలో ఉన్నటువంటి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉన్నారో ఆయనకు కూడా ఇప్పటికే నేను పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అడగమని చెప్పాను. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వినయ్ కుమార్కి గత 3 రోజుల నుంచి ఏం జరిగింది, మీ దగ్గరకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఏమిటి, ముఖ్యంగా విద్యార్థులపైన బౌన్సర్లు పెట్టి దాడి చేయించాల్సినటువంటి అవసరం ఏముందనే అంశాలపైన కూడా ఆయనతో చర్చించాను. ఆయన రిప్లై కోసం నేను వెయిట్ చేస్తాను. ఆయన రిప్లై కానీ మొత్తం విషయాలన్నీ కూడా నేను మోహన్ బాబుకి చెప్తానంటూ కూడా ఇవాళ మంచు మనోజ్ ట్వీట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇప్పుడు మంచు మనోజ్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మంచు మనోజ్ దగ్గరికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పుడు ఈ ఫిర్యాదులు నిజంగానే మంచు మోహన్ బాబు దగ్గరికి తీసుకెళ్తాడా, లేదా ఒకవేళ తీసుకెళ్తే మంచు విష్ణు ఎంటర్ అయ్యి ఈ సమస్యని మొత్తం హైలైట్ కాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనే దానిపై కూడా ఒక చర్చ ఉంది. దాంతోపాటు మొత్తం వ్యవహారాలంతా ఈయన తీసుకుంటాడు కాబట్టి మంచు మనోజ్ సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఆయన యాక్సెప్ట్ చేస్తాడా లేదన్నది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడొచ్చు. ఓకే రాణా, అయితే మరి మీరు చెప్పినట్టుగా కొంతమంది విద్యార్థుల మీద బౌన్సర్లతో కూడా దాడి జరిగిందంటున్నారు. మరి అసలు ఆ విద్యార్థులు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఏమంటున్నారు, అసలు ఎందుకు ఈ దాడి జరిగిందనేది వారు ఏమైనా చెప్పారా? అలాగే ప్రస్తుతం అయితే ప్రధానంగా మంచు మనోజ్ అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మరి ఈ ట్వీట్తో ఈ విషయం అనేది సద్దుమణిగే అవకాశం ఉందంటారా? విద్యార్థులు మొదటగా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. డే స్కాలర్స్గా ఉన్నటువంటి విద్యార్థులు వారు నచ్చితే క్యాంటీన్లోనే తినచ్చు, లేకపోతే బయటకు వచ్చి పక్కన బట్టి హోటల్స్లో వాళ్ళు తినడానికి వెసులుబాటు ఉంది. అయితే ఆ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం కాఫీ అయినా టీ అయినా మంచినీళ్ళు అయినా స్నాక్స్ అయినా టిఫిన్స్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఎవ్రీథింగ్ అంతా మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ క్యాంటీన్లోనే చేయాలనేది కూడా వాళ్ళ రూలు. సో ఆ రూలు దాంతోపాటు తినకపోతే లేకపోతే ఇదేంటి మేము నచ్చినటువంటి ప్లేస్కి మేము తినచ్చు కదా అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళని కొడుతున్నారనేది కూడా ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. దాని గురించి ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా ఒక్కొక్కటి ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతోపాటు ఈ అధిక ఫీజులు అనేది కూడా హైలైట్ కావడంతో ఇప్పుడు మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. ఓకే రైట్ రానా, థ్యాంక్ యూ.